హలో డాడీస్, గుడ్ మార్నింగ్. మీరందరూ ఒకసారి బీసీటీ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి చూడండి. రేటు అదురుతుంది. ఒకసారి చూడండి. మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డాడీస్, లవ్ యూ ఆల్. నిన్న మనం ఒక వెంచర్ని తాలూకా మార్కెట్ని ఓపెన్ చేసాం. ఈరోజు విశాఖపట్నంలో మరొక వెంచర్ది ఓపెన్ చేస్తున్నాను. నిన్న చేసింది 840 ఫ్లాట్స్, ఈరోజు 336 ప్లస్ 336. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఈరోజు ఓపెన్ చేస్తున్నాను. అయితే మనకి ఈ రెండు వెంచర్లో రాత్రి మనం మాట్లాడుకున్నట్టుగా 30 లక్షల కాయిన్స్ని కేజీసీలోకి ఇప్పుడు అవసరం ఉంది. అంటే మీ దగ్గర ఉన్న మొత్తం కాయిన్స్ నుంచి 30 లక్షలు ఇందులోకి వస్తాయి. అవి భవిష్యత్తులో మార్కెట్లోకి రావు, ఇంకా మార్కెట్లో రావు. ఇదొక కొత్త పద్ధతిని ప్రపంచంలో ఏ సంస్థ, అది క్రిప్టో కానివ్వండి, మరొకటి కానివ్వండి, తన ఉత్పత్తుల విలువలు పెరగడం కోసం ఆ ఉత్పత్తుల్ని తిరిగి కొన్న వాటిని మళ్ళీ మార్కెట్లోకి వెళ్లకుండా అది బంద్ చేసి తను మనుగడలో ఉన్నటువంటి ఉత్పత్తుల తాలూకా ధరను పెంచే ఒక వినూత్నమైన ప్రక్రియ చేపట్టింది కిబో మాత్రమే. నీ కిబో మాత్రమే, మన కిబో మాత్రమే చేస్తుంది. అది ఎంతలా చేస్తుందంటే మీ ఊహకు అందనంత ఎత్తుగా చేస్తుంది. ఎక్కడ రాజీ పడని పోరాటం చేస్తాం మనం. అయితే దీంట్లో ఉన్నది ఒక ప్రత్యేకత, మనం ఉన్నా లేకపోయినా సరే ఈ ప్రక్రియ ఇలాగే నడిచేటట్టుగా ఒక నూతన డిజైన్ చేస్తున్నాను ఇది. ఎందుకంటే మనిషి అనేవాడు మరణం, మనుగడ అనేదానికి అంతం, జీవితం అనేదానికి ముగింపు లేని మనిషి ఉండడు. ఓ సంస్థ అయినా, ఓ వ్యవస్థ అయినా ఒక లిమిటెడ్ కాలం మాత్రమే ఉంటుంది. ఒక్కడితో ఉన్నదైనా, కోట్ల మందితో ఉన్నదైనా ఒక యుగం, లేకపోతే ఒక తరం, లేకపోతే ఒక ట్రెండ్ అంటాం, అంటే 25-30 ఏళ్ళు ఇలా ఉంటుంది. కానీ నిరంతర ప్రక్రియ ప్రవాహంలా ఇది సాగాలంటే ఖచ్చితంగా ఓ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలనుకున్నాను. ఆ విధానాన్నే మనం ఇప్పుడు అవలంబిస్తున్నాం. కాబట్టి ఈ విధానంలో నీ కాయిన్ రేటు వినూత్నమైన అనూహ్యమైన ధరని మీకు పెంచి మనందరినీ జీవితాల్లో వెలుగును నింపేదానికి ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆచరణలు చేస్తున్నాను. అద్భుతం జరిగేలా చేస్తున్నాం. ఎందుకంటే నిస్వార్థంగా ఒక మనిషి కష్టపడుతున్నప్పుడు, పరుల కోసం మనం పని చేస్తున్నప్పుడు, ప్రజల కోసం మనం పాటుపడుతున్నప్పుడు పొగడ్తలు ఎంతగా వస్తాయో, పురస్కారాలు పొగడ్తలు ఎంతలా వస్తాయో, తిరస్కారాలు, తిట్లు అంతకు మించి వస్తాయి. ఇది మనం మొదలు పెట్టినప్పుడే నేను దానికి సిద్ధంగా ఉన్నాను. అదేమీ నిన్ను తప్పుగానో భారంగానో వీళ్ళందరూ ఎలా అంటే అది ఒక నేరంగానో పరిగణించాలని నేను అనుకోలేదు. ఎందుకంటే మనిషి ఆశాజీవి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నా చుట్టుపక్కల ఉన్న వారికి, ఏదైనా ఒక సమస్యకి డాడీ వాళ్ళు ఎలాగన్నాడు, వీళ్ళు ఎలాగన్నాడు అని నన్ను అన్నప్పుడు నేను చెప్పే ఒకే ఒక్క సమాధానం, సగటు మనిషిరా, వదిలే అంటాను. సగటు మనిషి అంటే అర్థం ఏంటంటే పెడితే తింటాడు, కొడతానంటే పారిపోతాడు. ఎందుకంటే వాడి వెనకతలో పెద్ద కుటుంబం ఉంటుంది. వాడు మంచి చేసినా, చెడు చేసినా, ఏం చేసినా ఆ కుటుంబం మంచి కోసమే నిరంతరం పోరాడుతూ ఉంటాడు.
సగటు మనిషి, సాగిపోవలసిందే. కాబట్టి వాడిని అపార్థం చేసుకునే అవకాశం మనం తీసుకోవడానికి లేదు, అది కరెక్ట్ కూడా కాదు. సో నేను ఎప్పుడు తీసుకోలేదు. ఒకప్పుడు మీరు నన్ను గొప్పగా చూశారు, ఆ తర్వాత నన్ను తిట్టుకున్నారు, రకరకాలుగా ఉన్నారు. కానీ నేనేమనుకున్నాను తెలుసా? నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబం కాబట్టి అలాగే ఉంటుంది. అమ్మ తిట్టిన సందర్భాలు ఎన్నో, నాన్న కొట్టిన సందర్భాలు ఎన్నో, పిల్లలు చేదరించుకున్న సందర్భాలు ఎన్నో. కానీ వెంటనే మళ్ళీ దాంట్లో మార్పులు, అది జరక్క ముందున్నంతటి కంటే ఎక్కువ గాఢమైనటువంటి ప్రేమను చూపిస్తారు. అదే కుటుంబం. మరి ఇప్పుడు ఓ చిన్న కుటుంబంలోనే అన్ని అలలు, తాకిడులు, వణుకులు వస్తే ఇంత పెద్ద కుటుంబం, భారతదేశంలో అత్యంత పెద్ద కుటుంబం అయినటువంటి కిబో కుటుంబం నాదైనప్పుడు మీరేదన్నా సరే దాన్ని పూల పళ్ళెంతో తీసుకుంటానే తప్పిస్తే నేను మరొకటి తీసుకోలేను. మీ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న ప్రతి కాయిన్ని విలువైన సంపదగా చూస్తాను నేను. మీకు ఎన్నోసార్లు మీతో నేను మాట్లాడాను. ఏంటో తెలుసా డాడీస్? నాన్ స్టాకబుల్ కాయిన్స్ కంటే శాలబుల్ కాయిన్స్ ఇష్టం నాకు. శాలబుల్ కాయిన్స్ కంటే స్టాకబుల్ కాయిన్స్ ఇష్టం నాకు. ఎందుకంటే నాన్ స్టాకబుల్ అనేది వర్తమానంలో మన అవసరాలు తీరుస్తుంది. శాలబుల్ అనేది భవిష్యత్తులో మన అవసరాలు తీరుస్తుంది. బట్ స్టాకబుల్ అనేది నా కాదు, తరతరాల అవసరాలు తీరుస్తుంది. ఆ తరతరాలు నిలబెట్టేదే స్టాకబుల్ కాయిన్. అందుకే నాకు అదంతా అంత మక్కువ, అంత ఎక్కువ ఇష్టం. ఇక మీదట మనం అద్భుతంగా నడిపే ప్రక్రియలో నాకు మీలో ఎంతోమంది డాడీ నేనున్నాను, డాడీ నేనున్నాను, డాడీ నేనున్నానని ఈ 4 నెలల కష్టకాలంలో నా వెన్ను తట్టి వెన్నంటే ఉండి నన్ను ముందుకు నడిపించిన నా కుటుంబ సభ్యులైన కొంతమందికి జోహార్ 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 డాడీస్. ఇక మీదట కూడా మీ అందరి సహకారం నాకు అలాగే కావాలి. నేను దీన్ని చాలా మంచి ఆలోచనతో నడుపుతున్నాను. గతంలో చెప్పినట్టుగా ఇది తరతరాలు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రపంచంలో క్రిప్టో కరెన్సీలో నంబర్ 1 పొజిషన్ నాకు కావాలి, నంబర్ 2 నాకు నచ్చదు అని ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా దానికి కట్టుబడే ఉంటాను. నేను మీకు అర్థం కాలేని వాళ్ళందరూ నన్ను నమ్మలేకపోవచ్చు, నేను అర్థమైన వాళ్ళందరూ నా వెంట ఉండొచ్చు. బట్ ఇద్దరూ నాకు ఇష్టమే. వీడు నన్ను వెంట నడిపిస్తాడు, నన్ను నమ్మని వాడు నా గమ్యాన్ని నేను గుర్తు చేసుకునేలా చేస్తూ ఉంటాడు. ఇద్దరూ అవసరమే నాకు. అలాని నమ్మలేని వాళ్ళు పెరిగిపోవాలని కాదు, నమ్మలేని వారు కూడా నాకు ఇష్టమే అని చెప్తున్నాను. ఇప్పుడు మన కిబో కాయిన్ని ఇందులో యూటిలిటీ తెచ్చాను. దీంట్లో ఇంకా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఈ కన్స్ట్రక్షన్లో కూడా. అలాగే రేపు రానున్న ప్రాజెక్టులు నాకు అద్భుతమైన ప్రాజెక్టులు అవి. ఎందుకంటే మీ దగ్గర ఉన్నటువంటి శాలబుల్ కాయిన్స్ ఎన్నైతే ఈ సంవత్సరం రిలీజ్ అయినవి, రిలీజ్ అవుతున్నవి ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాన్ని డాడీ సినిమా చూసుంటాడు చిరంజీవి గారిది. ఆ పాప ఐస్ క్రీమ్ తిని పక్కన అంటుకుంటే పెదవి పైన వాళ్ళ అమ్మని చూసినప్పుడు చిరంజీవి ఎలా అనేసరికి అది కూడా ఎలా అని మొత్తం ఐస్ క్రీమ్ తినేస్తుంది. దొరికేస్తుందేమో అని అనుకున్నాను, బట్ దొరకలేదు. అలాగే ఆ ఐస్ క్రీమ్ తిన్నంత సులువుగా మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ అన్నింటినీ, శాలబుల్ కాయిన్స్ అన్నింటినీ అలా తినేసేది, అంతకు మించిన వేగంతో, అంతకు మించిన మార్గంలో తినేసేటువంటి ఒక అద్భుతమైన, తినడం అంటే మన రేటు పెరుగుతుంది అంటే ఊరకం తీసుకోవట్లేదు, ఖచ్చితంగా కొనుక్కొని తీసుకుంటున్నాం మనం. దీనికి
చాలా పెద్ద మనసు కావాలి. ఎందుకంటే మీకు నేను ఊరకనిచ్చి అంటే ఫ్రీగా ఇచ్చి వాటిని నేను 500 ఇచ్చి కొనుక్కోవడం అనేసి అంటే అది సామాన్యమైన విషయం కాదు. అయితే నేను ఇది చేస్తున్నాను అంటే అసలు నేను వ్యాపారమే చేయలేదు అనుకుంటాను, నేను కన్స్ట్రక్షనే చేయలేదు అనుకుంటాను, మీతో కలిసి నడుస్తున్నాను అనుకుంటాను. అప్పుడేమవుతుందంటే నాకు అందులో ఆశ ఉండదు, స్వార్థం పెరగదు. అది నా పిల్లల కోసం చేస్తున్నాను అనుకునేటప్పుడు మా నాన్నగారు చిన్నప్పుడు ఏం చేసేవారంటే మేము ఏదైనా తింటున్నప్పుడు మేము వెళ్తే నోట్లో కొంత తినేసింది కూడా తీసి నాకు నోట్లో పెట్టాడు. నాన్న నాన్న అంతే, నాన్న అంతే. అలాంటి నాన్నని కావాలనుకున్నప్పుడు ఇలాంటి వాటి వైపు వెళ్ళకూడదు అనుకున్నాను, చేస్తున్నాను. మన కాయిన్స్ని నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు చాలా 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 బాగా నచ్చుతాయి మీకు. కాయిన్స్ మీరు అమ్మేసుకుంటే ఆ వచ్చే డబ్బులతో మీరు హ్యాపీగా ఉంటారు. ఇది ఒక పద్ధతి. కానీ ఆ కాయిన్స్ అమ్ముకునే దాని ద్వారా బీసీటీ మైనింగ్ రిఫరల్ నోట్ ఇచ్చాను మీకు. ఆ బీసీటీ రిఫరల్ మైనింగ్లో మదర్ లైన్ ఒకటి, రిఫరల్ లైన్ ఒకటి, 2 ఇచ్చాను. ఆ 2 కూడా ఇప్పుడే రన్ అవుతున్నాయి. మీరు ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్నప్పుడు వీటన్నింటికి మీకు ఎంతెంత అయితే వచ్చిందో అదంతా మీరు విత్డ్రా చేసుకోవడానికి ఇచ్చేస్తున్నాను. అంటే ఇప్పుడు రోజు కాయిన్స్ అమ్మకం కొనుగోలు జరుగుతున్న ప్రతిసారి ఆ రిఫరల్స్ ఇచ్చిన వాళ్ళకి లేదా ఆ మదర్ లైన్ ఏదుందో మదర్ టీం ఆ టీంకి వెళ్తూనే ఉన్నాయి. కాకపోతే అది మీకు ఇంకా కనిపించే స్థితికి నేను తీసుకురాలేదు. ఎందుకంటే నేను ఇవ్వాల్సినవి ఉన్నాయి అన్నీ ఇచ్చే వరకు అది మీకు కనిపించుకుంటూ ఉంచాలని ఉంచాను. కానీ ప్రతి పైసా మీది ఆ ప్రతి పైసా మీకు చెందుతుంది అంతే. అలాగే ఈ రిఫరల్సే కాకుండా అనేక రిఫరల్స్ ఉన్నాయి. అలాగే కాయిన్ రేట్ పెంచడం కోసం కేజీసీలో ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్టులో కూడా రిఫరల్ ఇన్కమ్ అనే దాన్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. మనం క్రియేట్ చేస్తున్నాం ఈ పదాన్ని మీరు నొక్కి ఒక్క నుంచి గుర్తుపెట్టుకోండి. ఎక్కడా లేవు, ఎవరు తేరు. ఎందుకంటే వాళ్ళందరికీ ఇవ్వడం వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ ఇది నా కుటుంబం కోసం ఇవ్వాల్సిందే. ఇది నా ధర్మం. ఈ ధర్మాన్ని అనుసరించి మనందరం మీతో కలిపి నేను నడుస్తున్నాను. ఇప్పుడు రేపు వచ్చేటువంటి ప్రాజెక్టుల్లో మీరు ఊహకు కూడా అందని ఇన్కమ్ మీకు దక్కుతుంది. ఎన్నో కంపెనీలు వచ్చాయిపోయాయి, కానీ కిబో ఉండిపోవడానికే వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఉండి పోతుందంతే, మనతో ఉండిపోతుందంతే. మన తరతరాలకి మీ నాన్నను చూశాను, మీ తాతను చూశాను, మీ విత్తాతను చూశాను రా అని నీ తరాలకి అది చాటి చెబుతుంది. కాబట్టి మనందరం కలిసి నడుద్దాం. మనిషి కలిసి పిడికిలు బిగిస్తే ఏమవుతుందో ఎన్నో ఉద్యమాల్లో చూసాం మనం. కానీ ఒక ఆర్థిక ఉద్యమంలో, ఒక నిజాయితీతో కూడినటువంటి చట్టబద్ధమైన ఆర్థిక ఉద్యమంలో ఇప్పుడు మీరందరూ పాల్గొని ఉన్నారు, నడుస్తున్నారు. ఇది ఈ ప్రపంచానికి ఏం చెప్పదలుచుకున్నదో మీ చేత నేను చెప్పిస్తాను. దీనికి కావాల్సింది ఒకటి, స్వార్థరహితమైన ఉద్యమ సాధన జరగాలి. అది నేను చేస్తున్నాను, అది నువ్వు చేస్తున్నావు, అది నువ్వు చేయిస్తున్నావు అందరి చేత. నువ్వు కష్టపడినవి నువ్వు తీసుకో. ఎప్పుడు కంపెనీ శ్రేయస్సునే కోరుకో. ఇంతే ఇంతే ఇంతే, ఇంతకు మించి ఏం మనం ఆలోచించవసరం లేదు. రేపు రానున్న కాలంలో అద్భుతాలు జరుగుతాయి. మీరు చాలా చాలా హ్యాపీగా ఉంటారు. మీ సంతోషాన్ని నేను చూస్తాను, నేను వింటాను, నేను కంటాను, మీతో ఉంటాను. నన్ను నమ్మండి. మరొక 500 days నిర్విరామ సాధనలో మీతోటే ఉంటాను. 500 రోజుల తర్వాత నా అవసరం దీనికి ఉండదు. మీరు అనుకున్న దానికి మించిన వేగంతో, మించిన లాభంతో, మించిన నమ్మకంతో
మీ అడుగులో అడుగేసుకుంటూ నీ మీ పాదాల దగ్గరే ఈ కంపెనీ నడిచేలా నేను నిజం చేసుకుంటున్నాను. నాకు ఎప్పట్లాగే సహకరించండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నా నుంచి విడిపోయిన వాళ్ళందరూ నా పిల్లలే, నాతో ఉన్న వాళ్ళందరూ నా పిల్లలే, రేపు వస్తున్న వాళ్ళందరూ నా పిల్లలే. కాబట్టి నాకు ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. అయితే మీరు అనుకోవచ్చు, డాడీ మాట్లాడలేదు ఎవరితో. నాకు కాల్ చేసేవాడు ఇది వరకు, ఇప్పుడు కాల్ చేయట్లేదు. నాకు ఫోన్ చేసేవాడు, ఇప్పుడు ఫోన్ చేయట్లేదు. ఏంటిది అంటే నా మీద కోపం లేదా డాడీ స్వార్థపరుడు అయిపోయాడా, లేదా డాడీ దూరం? ఏం కాదు. చిన్నప్పుడు మా నాన్న నన్ను ఎత్తుకొని నడిపించేవాడు, తీసుకెళ్ళేవాడు, చేతి పట్టుకొని నడిపించేవాడు. ఆ తర్వాత పిలిచి నేను నడిచి వచ్చేలా చేశాడు. ఆ తర్వాత నాకు నేను నడిచేలా చేశాడు. నేను ఎదుగుతున్న కొద్ది తను ఎదిగాడు, వయసు పెరిగింది. ఇంక నాతో భుజాల మీద ఎత్తించుకునే శక్తి కానీ వయసు కానీ ఇంక లేదు. మిగతా ఎన్నో విషయాలు నాకు దూరమయ్యాయి, కానీ ప్రేమ అంతకు మించి దగ్గరైంది. ఎందుకంటే బాధ్యతలు పెరిగితాయి, భారాలు పెరిగితాయి, దూరాలు పెరిగితాయి. అలాగే ఈ కంపెనీ కోసం, ఈ కాయిన్ బలపడడం కోసం, స్థిరపడడం కోసం, మంచి మనుగడతో సమాజంలో పోరాడడం కోసం నేను ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది, ఎంతో కఠినమైన ఆలోచనలు తీసుకోవాల్సి వస్తుంది. మరి మీతో మాట్లాడే సమయం నాకు దక్కలేదు. అంత మాత్రాన నేను మీకు దూరం అయ్యానని అనుకోవద్దు. నేను మీకు చెప్పాను, ఎంత దూరం వెళ్ళినా కదా మీరు నా దగ్గరికి వస్తారు, వచ్చారు చేసుకుంటారు. దట్ ఈజ్ ఫాదర్ అంతే. వెళ్ళండి, నేను డబ్బులు ఇస్తాను, పాడు చేసుకోండి అంటే మీ సంపాదించండి, బట్ పాడు చేసుకున్నా నేను ఇస్తాను, మళ్ళీ ఇస్తానండి. మీరు పాడు చేసుకోవడానికే కానీ పుట్టి ఉంటే నిరంతరం నేను ఇవ్వడానికి మాత్రమే నేను పుట్టించానని చెప్పాను. కట్టుబడి ఉంటాను, కట్టుబడి ఉంటూనే ఉంటాను. కాబట్టి మనందరం కలిసి నడుద్దాం, కష్టాల కడల్ని తోడేద్దాం, వేటాడేద్దాం. నిరంతరం శ్రమపడే చీమల్లో మీరు చూసారో లేదో, అవి తీసుకెళ్లేవి చిన్న చిన్న మొక్కలే కావచ్చు, కానీ ఇక్కడ మీకు పెద్ద వస్తువు కరిగిపోద్ది, అరిగిపోద్ది, పారిపోద్ది. ఎందుకంటే చీమ చిన్నదైన శ్రమ కఠోరమైంది. ధారావాహికమైనటువంటి నిరంతర ప్రవాహంలా దాని కష్టం సాగుతూనే ఉంటుంది. దాన్ని మనం పట్టించుకోకపోయినా అది మాత్రం దాని గమ్యాన్ని పట్టించుకునేటట్లే ఉంటుంది. అలానే మనం కూడా ఈ వ్యవస్థను అలాగే నడుపుతూ రండి. అలాగే నేను కూడా నడుపుతున్నాను. నీ కాయిన్ రేట్ని 1,00,000కి తీసుకెళ్లే వరకు నేను